PH94 న్యూస్కి స్వాగతం. ఈ విధంగా దుకాణాలు ఇచ్చుకున్నారు. పైన రెన్యువేషన్ కమిటీల డైరెక్టర్ ఉన్నారా, వాళ్ళు ఈ విధంగా దుకాణాలు తీసుకున్నారు డబ్బులు ఇచ్చి. ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రెన్యువేషన్ కమిటీ వాళ్ళు అసలు తీసుకున్నారు. రెన్యువేషన్ కమిటీలు వాళ్ళు ఈ విధంగా పైన ఉన్న షటర్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇది ఎవరి రాజ్యం వాళ్ళకు పాపం. నేను ఇదంతా విషయాలు శ్రీనివాస్ రెడ్డికి తెలియదు, మనోహర్ రెడ్డి గారికి తెలియదు. వాళ్ళకి తెలియకుండానే ఇదంతా తతంగం నడిచింది. ఆయనకు తప్పుదోవ పట్టించారు. మనోహర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి తప్పుదోవ పట్టించి ఇదంతా పనులు చేసారు. పూజారులకు వసతి ఉన్న గుడి పూజారులకు లోపల వసతి ఇడంగా వాళ్ళకు ఉండే గుడిసెల్లాగా బండల ఇల్లు ఉండే లోపల. మీకు ఇడంగా అందరికీ తెలుసు లోపల పూజారులు ఉంటున్నాయని చెప్పి. వాళ్ళకి ఇప్పుడు ఏం లేకుండా చేసారు. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకి రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు కిరాయిలలో ఉంటున్నారు. జాతర సామాగ్రి నిర్మాణం ఇడంగా పెద్ద ఎత్తున జాతర సామాగ్రి ఉన్నది. ఇప్పుడు స్టిల్గా మీరు ఇప్పుడు పోయి భద్రపూడికి పోయి చూస్తే ఇడంగా జాతర సామాగ్రి వానకి ఎండుతున్నది, ఎండకు ధరుస్తున్నది. అది అట్లా అయిపోయింది జాతర సామాగ్రి. లేకపోతే లోపల జాతర సామాగ్రికి ఇంతకుముందు పెద్ద గోదాము ఉండే. లోపల జాతర అయిందాడు లోపల వేస్తుంటే మళ్ళీ జాతరకు తీస్తుంటే అవి. ఇప్పుడు ఎక్కడ కాకుండా బయటనే పడేసారు. దానికి ఒక దేవస్థానం అనేది లేదు. ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఇక డబ్బు 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 చేస్తున్నాం చేయండి, నేను కాదంటలే. ఒక సిస్టమ్ ప్రకారం చేయండి ఎవరన్నా కానీ దాని లోపల. దానికి మా సమాజం విధంగా తప్పు. మా సమాజంకు 1987 యాక్ట్ ప్రకారము మా సమాజం ఖచ్చితంగా అడిగే హక్కు ఉన్నది వాళ్ళకు. ఎవరికి? ఎండోమెంట్ వారికి. అది అధీనంగా ఉన్నది 1987 ప్రకారం. 1987 లోపల బాయి భద్రేశ్వర స్వామికి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు చదువుతుంటే చూసుకోండి. దాసోహం వీరకు అసంపూర్తిగా అయిపోయింది. మంచి పని చేసారు దాసోహం గట్టి కాదంటలే. అసంపూర్తిగా ఇక దానికి ఏదో రకంగా అది వేరే చెప్తున్నారు. దాతలు ఇచ్చింది ఉన్నది, అది డొనేషన్ స్కీమ్ కింద ఉన్నది. అది ఇంకో రకంగా పలు విధాలుగా చెప్పి దాన్ని ఈ విధంగా ఖరాబ్ చేసారు దాసోహం. రీకన్స్ట్రక్షన్ చేసిన అన్ని దుకాణాలు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కేటాయించాలి. ఫస్ట్ నేను అడిగేది, దీనిలో పాత కొత్త మాట లేకుండా అన్ని దుకాణాలు పునర్నిర్మాణం జరిగినాయి కావున 1987 యాక్ట్ ప్రకారం తప్పకుండా పాటించాలి ఈ యాక్ట్. రీటెండర్స్ కావాలి అన్నీ. ఇప్పుడు కొత్తవి పాతవి కాకుండా మొత్తం రీటెండర్ చేయండి, పేదవారికి ఉపయోగపడతాయి. ఉన్నోళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకుంటే కుదరదు. ఎవరి అప్ప జాయిరీ కాదు, ఎవరి సొంతం కాదు. అది తాండూరు ప్రజలకు చెందింది ఉన్నది. కొన్ని వందల కోట్ల ఆస్తి అది. ఇప్పుడు నాది నాకంటని చెప్పి నీది నీకంటని చెప్పి కొట్లాడితే ఎవడో కొత్తగా వస్తాడు, ఒకటే సంవత్సరం ఉంటాడు, ఇంకోటి కొత్తగా వస్తాడు చైర్మన్. ఇది వాళ్ళ ఆస్తి కాదు. ఇది అందరికీ పెద్ద మనుషులు ఉన్నారు తాండూరులో. పెద్ద మనుషులకు అడిగి ఇట్లా చేస్తున్నామంటని చెప్పి అది ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి. లక్షలు కట్టనీకి ఎంత అవుతుంది? 2 లక్షలు అవుతుంది ఒక చిన్నగా షటర్. 10, 20 ఎన్ని అవన్నీ మీకు ఇడంగా తెలుసు అందరికీ. మీకు తెలవడానికి లేదు. మీ రిపోర్టర్స్ ఇడంగా అన్నీ తెలుసు. అందరు గమ్ముగా కూర్చున్నారు. అయితే మొన్న ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయనకు తప్పుదో పట్టించి తొలకొచ్చింది ఎమ్మెల్యేని. ఇదే రెన్యువేషన్ కమిటీ చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు. వాళ్ళది నవంబర్ 28, 2020 తేదీ కమిటీ కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. ముగిసినప్పుడు వాళ్ళకి మళ్ళీ అథెంటిక్ ఇవ్వడంగా ఇంకోటి ఎక్స్టెన్షన్ ఇవ్వడంగా చేయలే. అటువంటప్పుడు వాళ్ళు ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తారు? మెయిన్ సబ్జెక్ట్. అటువంటప్పుడు వాళ్ళు ఇనాగ్రేషన్ చేయనీకే వాళ్ళకు అథారిటీ ఇవ్వడంగా లేదు కదా. ఎట్లా బోర్డులు పెట్టి ఎట్లా ఇనాగ్రేషన్ చేసిండ్రు? తప్పు రెన్యువేషన్ కమిటీ వారిది. పాపం ఎమ్మెల్యే గారిని అంటలేదు, నేను ఎవరిని అంటలేదు. ఎమ్మెల్యే గారికి ఇడంగా తప్పుదో పట్టించి తోలుకొచ్చిండ్రు. ఆ రోజు ఆయనకి ఏదో చెప్పారు ఎమ్మెల్యే గారికి ఇడంగా హైకోర్టు పోయిండ్రు, అది పోయిండు ఇది పోయినట్టని చెప్పి.
నేను జెన్యున్ ప్రకారంగా పోయినా తెచ్చుకున్నా. నేను కాకుండా మీరు ఎవరైనా పోతుంటే తెచ్చుకుంటుండ్రి. ఇది హైకోర్టు ఆర్డర్స్ అనేది దేవాలయ పరిధిలో జరిగే అన్ని అనుమతులు లేని నిర్మాణాలకు సంబంధించినది కావున అన్ని చర్యలు ఈఓ గారు తీసుకోవాలి. దీనికి నేను ఈ విధంగా ఇప్పుడు మొన్న ఇంకో దాని మీద కేసు వేసిన, దేని మీద దాసవం పైన. అది డోనర్ స్కీమ్ ప్రకారం అది ఈ విధంగా అతి త్వరలో వచ్చేస్తుంది. ఇదన్నిటికీ మూల కారణం మన రెనోవేషన్ కమిటీ చైర్మన్, ఆయననే మూల కారణం. అందరినీ పెద్ద మనుషులను తప్పుదో పట్టించి ఏదేదో ఇచ్చేసి డబ్బులు తిని, ఇది వ్యవస్థకు పనికిరాని విషయం. ఇది ఎట్లా అంటే తాండూరు సమాజానికి సంబంధించింది, అది ఎవ్వరికి సంబంధించింది కాదు. అది దాంట్లో 1987 యాక్ట్ ప్రకారం నేను ఈ విధంగా ఏం చేసినా, మా వీరశైవ సమాజంను పార్టీ చేసిన ఖచ్చితంగా హైకోర్టులో. మా సమాజంలో ఈ విధంగా నేను సమాజం మెంబర్ను, మా సమాజంలో ఈ విధంగా పార్టీ చేసిన ఖచ్చితంగా మీరు ఈ విధంగా జవాబు ఇవ్వాలంటని చెప్పి. వాళ్ళకు హక్కు ఉన్నది వీరశైవ సమాజానికి ఈ విధంగా. దేనికోసం అంటే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఈ విధంగా 100% మా సమాజానికి హక్కు ఉన్నది, అడిగే హక్కు ఉన్నది, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పే హక్కు ఉన్నది. వాళ్ళు ఈ విధంగా పట్టించుకోలేదు మా సమాజప్పుడు. నేను అందరినీ కలిపి ఇది చేసినది. ఈ ఓవరాల్గా దీన్ని నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ రీటెండర్ చేయాలి, పద్ధతి ప్రకారం చేయండి. నేను ఎవరిని సతాయించాలంటని చెప్పి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలంటని చెప్పి ఈ చిల్లర శాతాలు నేను ఎప్పుడు చేయలేదు. కావు విధంగా ఏమంటారో మీ పద్ధతి ప్రకారం పోయి రీటెండర్ చేయండి, అదొకటే నేను కోరే డిమాండ్. నేను దాన్ని అనుగుణంగానే నేను హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా. విత్ ఇన్ 31 తారీఖు వరకు స్టే వచ్చింది. 31 తారీఖు వరకు ఎలాంటి పరిస్థితుల లోపల అన్ని షాపులు సీజ్ చేయాలనే ఆర్డర్ ఉంది. 31 తారీఖు తర్వాత ఫర్దర్ ఆర్డర్ ఏమొస్తుందో దాని ప్రకారం ఫర్దర్ ఆర్డర్ ఈ విధంగా ఏమొస్తుంది, రీటెండర్ చేయమంటారు వస్తుంది. అది ఈ విధంగా నెక్స్ట్ అదే ఉంది 31 వరకు టైం. 31 తర్వాత మళ్ళీ కోర్టు ఆర్డర్స్ ఏమున్నాయి, మళ్ళీ హైకోర్టు ఆర్డర్స్ వస్తాయి. దాని ప్రకారం నడుచుకోవాలి, అందరు ఎలా ఉంటే అలా నడుచుకోవాలి. కోర్టు ఆర్డర్ ఎవరెవరికి వచ్చింది? రీటెండర్ వేయాలంట. ఇప్పుడు వాళ్ళు రీటెండర్ వేస్తే మీరు విత్డ్రా చేసుకుంటారా? 100%. నేను అందరికీ అవసరం, ఇది అందరికీ అవసరం. నీకొక్కనికే షాపు, నాకొక్కనికే షాపు అంటారు కదా, రీటెండర్స్ వేయాలి. ఇంకొకటి టెండర్ 5 సంవత్సరాలు అంటున్నారు. గతంలో ఉన్న షాపు వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళకే కేటాయించారు. అయితే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి రీటెండర్స్ వేయాలి షాపులు, ప్రతి షాప్. సరే అది ఏమో కాలానుగుణంగా ఏమేమి నడుస్తుందో తెలియదు, కానీ ఉన్న రూల్ ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి రీటెండర్స్ వేయాలి. ఇప్పుడు ఉన్న శాశ్వతం కాదా? ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి శాశ్వతము నువ్వు సంపాదించింది కాదు, మీ తాతది కాదు. అది ఎట్లా శాశ్వతం అవుతుంది? అది 90 ఏళ్ళు ఉన్నదా ఏమైనా? 90 ఏళ్ళకి గిడంగా లేదు. అది కొందరు 30 ఏళ్ళు అంటారు, కానే కాదు. మీరు యాక్ట్ ఒకసారి ఈఓ గారికి అడగండి. ఈఓ గారికి అడిగిన, ఈఓ గారు వనపర్తి అయినది మెయిన్, ఇది ఇన్ఛార్జ్. ఆయన ఎప్పుడు ఇక్కడ అందుబాటులో లేకుంటారు, ఎప్పుడు చూడు వనపర్తి. ఆయనది మెయిన్ సబ్జెక్టు వనపర్తి. ఇక్కడ ఏమడుగు ఆయనకేం సబ్జెక్ట్ తెలియకుండా ఏదో పనులు చేసుకున్నారు అందరు లోపల. శేఖర్ కదా, శేఖరే ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయనకు మెయిన్ వనపర్తి. నేను ఆయనకి పార్టీ చేసి పంపించిన కదా.